వైసీపీ వాళ్ళు చేసినటువంటి దాడుల్లో అనేక మంది చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడి నష్టాలు పడతా ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఎవరే కానీ. తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఏమైపోతుంది, రోజు రోజుకు దిగజారిపోయే పరిస్థితి ఏర్పడింది, అవసాన దశకు చేరుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. మేము ఎంత తెలుగుదేశం పార్టీని కాపాడాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పార్టీ అధ్యక్షుడు ఆదేశానుసారం పనిచేసినటువంటి విధానాలకు అందరూ కూడా మేమందరం పనిచేస్తూ ఉంటే ఆ పనిచేసే విధానాలను ఒక్కరు కూడా కనీసం మా గురించి పట్టించుకునే నాదు లేదు. కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మేము ఇంతగానో కాపాడడానికి ఈ యొక్క వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 3.5 సంవత్సరాల 4 సంవత్సరాల కాలంలో పార్టీకి ఎనలేని సేవలు చేశాం. 12 క్రిమినల్ కేసులు పార్టీ మీద పనిచేసేందుకు మా మీద పెట్టారు. ఈరోజు దెబ్బతిన్న జనార్దన్ రెడ్డి మీద 8 కేసులు పెట్టారు. కేవలం అన్నీ కూడా పార్టీ కోసం పనిచేసేందుకు పెట్టినటువంటి కేసులు మాత్రమే. ఎఫ్ఐఆర్ సహితం అందరికీ కూడా మేము పార్టీని ఆ రోజు మాకు చెప్పి పని చేపించింది. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, పార్టీకి ఏబుద్ధి వ్యతిరేకం కాదు, పార్టీని నమ్ముకుని ఉన్నాం. కానీ పార్టీ నాయకులు ఎవరు కూడా నిర్లక్ష్యంతో కేవలం కమలాపురంలో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులను పరామర్శిస్తాం, మాకేమవుతుందో, మా కంపలు మునిగిపోతాయేమో, లేదా మాకేమన్నా ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశంతో కమలాపురం నియోజకవర్గంలో పార్టీ నాయకుడికి ఏం జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పార్టీ కార్యకర్తలను వీధిన పడేస్తా ఉన్నారు. పార్టీని కాపాడి కష్టకాలంలో పార్టీకి అండదండగా ఉండి పార్టీకి వెన్నంటే ఉండి పార్టీని నడిపించినటువంటి మా పరిస్థితి ఈరోజు దారుణంగా దయనీయంగా తయారైంది. ఉంటే ఎవరికి సమాధానం చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? ఈరోజు లోకేష్ పాదయాత్ర కూడా మమ్మల్ని ఎవరైనా కానీ పిలవలేని పరిస్థితి ఏర్పడింది.